ఈ జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చెన్నై గారు నాన్నగారితో చాలా అనుబంధం ఉంది. గత 30-35 సంవత్సరాలు తనకి అంటే మొత్తం 2 రాష్ట్రాలు తిరిగి పూణే గురించి ప్రచారం చేసి అనుబంధం చెన్నై గారు అభిప్రాయంగా సతీష్ గారు చాలా చెప్పారు. సమయభావం వల్ల నేను కేవలం ఆపుకుంటూ మాత్రమే మాట్లాడాను. చాలా విషయాలు అందరూ చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థుల గురించి వారు ముదుగొండ ఈశ్వర గారు ఎంత తపన పడేవాడంటే చిన్న ఉదాహరణ చెప్తారు. వారికి సంగారెడ్డిలో ఎన్నో భూమి ఉండేది. సో మేము ప్రయాణం పట్టాం. ఆయన ఆశయం ఏముందంటే అక్కడ కాలేజీ కట్టాలని. ఆ చివరి మూమెంట్లో మేమంతా అన్నాం, సార్ ఇది ఎక్కడ అయ్యే పని అంటే లేదు, మనం చేయాలి అంటే విద్యను చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. అది తప్పనంతా ఏముంది, ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ అ పవర్, ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. మొండి చేయాల్సింది. దానికి సాక్ష్యం రేపు కార్యక్రమం ఉంటే పొద్దున్న చెప్పారు, కార్యక్రమం ఉంటే తప్పన పడేవాడు. అక్కడ బోర్డింగ్ చేయాలి, మెడిసిన్ చేయాలి, పాంప్లెట్ ప్రింట్ చేయాలి, అంటే తన అన్నదే అనుకున్నది చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చేయాలి? ఆయన ఏదో లీడర్ కావాలి, ఎంపీ కావాలి, సమాజం కోసం చేయాలి, విద్యార్థుల కోసం చేయాలి. ఆయన తప్పనంతా విద్యార్థుల కోసం, సమాజం కోసం. ఇప్పుడే అందరూ చెప్పారు పూలే గురించి, కానీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ పూలే గురించి జెండా అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉన్న వ్యక్తులకు తెలిపినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా సందర్భంగా నేను చెప్తాను. వారితో 30 సంవత్సరాలు నేసంగా ఉన్నాను. చాలాసార్లు వారికి నాకు తల్లిదండ్రులు జరిగి నేను ప్రారంభించిన చేశాను. అక్కడ నుంచి వేయాల్సి తీసుకున్నాను. ఒకసారి పాశ్వాన్ గారిని ఆ ఢిల్లీలో కార్యక్రమం పెట్టాలని అడిగాడు. పాశ్వాన్ గారి సమేతం సరే అది కాని పని అంటే నాకు నివేదించాడు. అంత ముందు 30 సంవత్సరాలు నేసం ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఒక కార్యక్రమం పెడదామంటే నేను కాని పని సార్ అది పాశ్వాన్ మనవాడగా ఏంటిది, ఆయన ఇవ్వడం ఏంటిది కాదు అంటే పో నేను నీ చాలా పో అంతే. దాని తర్వాత ఇంటి నుంచి ఆయన చచ్చిపోయేవాడు కూడా అంటే ఆయన అలాంటి మనిషి అనేది దయచేసి విద్యార్థులకు తెలియపరుస్తున్నాను. ఆయన తప్పన విద్యా సంఘటితం పోరాడు ఒక పవర్ సాధించాలి. ఆయనది పొద్దులు వేస్తే అదే ఉన్నది. కాబట్టి దయచేసి దాన్ని మనందరం స్వీకరిస్తాం. ఇలా 8వ వారి జయంతి సందర్భంగా ఆయన అన్ని విషయాలు చెప్పారు గురించి, ఆయన తప్పనంతా సమాజం గురించి, విద్యార్థుల గురించి, విద్యా బోధన గురించి. కాబట్టి ఈ విద్యార్థులకు ముఖ్యంగా ఏం చెప్తుందంటే వారి గురించి తెలుసుకోండి, ఇంకా ప్రయత్నం చేయండి, మీకు ప్రయత్నం చేయండి. మీకు అందరూ మనం చేస్తే అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ కామెంట్స్ని తెలియచేయండి.